విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ నిస్వార్థ దేశ సేవ, దేశాభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవే లక్ష్యంగా ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ నేడు కోట్లాది భారతీయుల ఆశయాలకైతే ప్రతిబింబంగా నిలిచిందని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు నదురుకురిటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సమర్పణ అనే మార్గదర్శకాలతో ముందుకు సాగుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మళ్ళీ కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి సుమారు ఈ రోజుకి కాంగ్రెస్ 60 సంవత్సరాల పాటు 76 సంవత్సరాల స్వతంత్రం వస్తే 76 సంవత్సరాల్లో 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించి దేశాన్ని మరింత పేదరికం చేశాను. పేదవాడిని బడుగు బలహీన వర్గాలందరూ గుర్తాలైంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ప్రతి గ్రామానికి చేరుకొని ఈరోజు భారతదేశంలో 12 సంవత్సరాలుగా తిరుగులేని పార్టీగా, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీగా ఈరోజు జరుగుతూ భారతదేశాన్ని, భారతదేశ చరిత్ర, భారతదేశం అంటే పోర్చుగీసులు కానివ్వండి ఇలా రకాల కొనుగొట్టుకెళ్ళిపోయి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ ఈ రోజు భారతదేశం యొక్క చరిత్ర, మళ్ళీ భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురువుగా నిలపాలన్న మన భారతీయ జనతా పార్టీ మన నంబర్ 1 దేశంగా చేయాలని 140 కోట్ల మంది భారతీయులకి అందరికీ కూడా ఒక దశా నిర్దేశం చేసి మన దేశానికి స్వతంత్రం 1947లో వచ్చింది. నేటికి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనుకుంటున్నాం. కనీసం 2047 నాటికైనా మన దేశం పూర్తిగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలన్నిటికన్నా 47వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మన ఊరు మన జెండాని ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అందరి సమక్షంలో జెండా వందనం చేసుకుని భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగరవేసి ఈరోజు ఇక్కడ ఈ సభ నిర్వహించుకుంటున్న సమయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రావడం, ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఎచ్చెర్ల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తుపై గెలిచి ప్రజలకు సేవ